వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నర్సరావుపేటలోని విజయ రెసిడెన్షియల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు ఎన్డీఏ కూటమితో మాత్రమే సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు పేర్కొన్నారు. బటన్ నొక్కడం కాదు, భవిష్యత్తుకు గ్యారంటీ కావాలి. సామాజిక న్యాయం చేతల్లో లేదని, కూటమి నేతల్ని గెలిపించేందుకు తోడుగా ఉంటామని బీసీ సంక్షేమ సంఘం ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షులు కేశన్న శంకర్రావు, రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుకున్నల శ్రీను, జిల్లా అధ్యక్షులు మురళి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర కళామండలి అధ్యక్షులు వెంకటేశ్వరరావు, గురు ఆంజనేయులు, బాలాజీ, నరసింహారావు, బోసుబాబు, తిమ్మరాజు, సంజీవరావు తదితరులు బీసీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా 5 ఏళ్లుగా జరుగుతున్న వైసీపీ దారుణాలు, అవినీతి ఇవన్నీ కూడా చూస్తూ వాళ్ళ బీసీ సంక్షేమ సంఘం మొత్తం కూడా మరి ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థులందరికీ కూడా మద్దతు పలకడానికి మరి చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో మరి భేటీ ఇవాళ రాష్ట్రంలోకి ప్రచారానికి రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో ఇవాళ నర్సరావుపేటలో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న అరవింద్ బాబుని బలపరిచి అరవింద్ బాబుని గెలిపించడానికి వీరందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే, గడిచిన 5 ఏళ్లుగా ఈ అవినీతి ప్రభుత్వాన్ని, దుర్మార్గ ప్రభుత్వాన్ని పారదోలాలి, పరిపాలన జాతకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గద్దెదించాలి, ఒక అవినీతి ముఖ్యమంత్రి, దుర్మార్గ ముఖ్యమంత్రిని గద్దెదించాలి. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి. అమరావతి రాజధాని కానీ, పోలవరం కానీ ఇవన్నీ కూడా పాడైపోయాయి. అదేవిధంగా ఎక్కడ చూసినా అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది. అమ్మఒడైతే ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో విధాల అన్యాయం జరుగుతుంది. మరి రాష్ట్రం మొత్తం మీద కూడా బీసీల మీద ఎక్కువ దాడులు జరిగినాయి. దాదాపు 3,000 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. పల్నాడు జిల్లాలో 26 మంది మీద హత్య చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఒక నర్సరావుపేట పట్టణంలోనే అసెంబ్లీ సెగ్మెంట్లో మరి ఒరవకట్ట ప్రాంతంలో 17 వాళ్ళు ఎబ్రహీం అనే ముస్లిం మైనారిటీ సోదరుని దారుణంగా చంపడం జరిగింది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్థానంలో జరిగింది. అదేవిధంగా అలవాల వెన్నా బాల్కోటి బాబాయ్ ఆయన కూడా హత్య చేయడం జరిగింది. ఇదే కాకుండా ఎన్నో అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. గంజాయి కేసు పెట్టారా, రేప్ కేసు పెట్టిన నాయకులందరూ కూడా వెళ్ళటం కానీ కోర్టులో దానికి సంబంధించి మేము 34% యథావిధిగా కొనసాగిస్తామని ఇంతవరకు చెప్పిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 34% రిజర్వేషన్ని చాలా క్లియర్గా నేను వచ్చినమ్మంటే దాన్ని కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీలకి చట్టబద్ధత ఉండాలి. బీసీలకు సంబంధించి ఈరోజు అత్యధికంగా కేసులు ఎవరు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఏంటి అనే దాని మీద ఒక ఎంక్వైరీ లేకుండా ఎవరన్నా ఒక వ్యక్తి రాగానే అతని మీద మరీ ముఖ్యంగా కేసులు పెట్టి దాడులు జరుగుతూ ఉన్నాయి. దాని మీద బీసీ చట్టబద్ధత కల్పిస్తాను, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చినామంటే దాన్ని కల్పిస్తానని చెప్పడంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రక్షణ చట్టం, ఆ రక్షణ చట్టానికి సంబంధించి చాలా ముఖ్యం ఈ బీసీలకు. ఎందుకంటే 56% అన్నారు, మేము మళ్ళీ తెలియజేస్తున్నాం 70% అన్నాం. ఎందుకంటే మీరు మా ముస్లిం సోదరులు బీసీఈలో ఉన్నారు, మర్చిపోతున్నారు. బీసీఈలో ముస్లిం సోదరులందరూ కూడా ఉన్నారు. మా సోదరులందరికీ సంబంధించి మేము 70% దాకా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మాకు టీడీపీ కూటమికి కూడా మేము పూర్తి స్థాయిలో బీసీ సంక్షేమ తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా మా బీసీకి సంబంధించినటువంటి సోదరులు డాక్టర్ అరవింద్ బాబు గారు, వారి ఎన్నిక బీసీలకు ఎంతో ప్రాధాన్యమైంది. ఎందుకనంటే గతంలో కూడా పోటీ చేసి స్వల్పంగా ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఆ 5 సంవత్సరాల్లో నాకు పదవి రాలేదని కానీ, లేదంటే ఎవరో ఏదో చేస్తారని చూడకుండా ఈ రోజుకి ప్రజలతోనే మమైకమై
అధికారం లేకపోయినా నేను మీతోనే ఉంటాను అని చెప్పేసి నిరూపించుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని గెలిపించుకోకపోతే అది మన బీసీలు తప్పే అవుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం అనేది బీసీలకు పదవులు ఇచ్చారు, ఏదో కొన్ని ప్రాధాన్యతలు చెప్పడమే కానీ వాటిని ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం సరైన విలువని గౌరవాన్ని ఇవ్వలేదు. కాబట్టే ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా ఇస్తూ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలి. ఏదైతే బీసీ డిక్లరేషన్లో బీసీల కోసం బాబు గారు పెట్టినటువంటి అన్నిటినీ మనం అమలు చేయించుకోవాలంటే మనమందరం ఈ కూటమితో ఉండి అభ్యర్థులను గెలిపిస్తే వారి నుంచి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చేలాగా చేసేటటువంటి ఈ యొక్క ప్రక్రియని